హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే అప్పటికప్పుడు చేసుకునే పెసర్లు సగ్గుబియ్యంతో బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్కి బియ్యము మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు కేవలం సగ్గుబియ్యం పెసర్లతో చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ రెసిపీ కూడా అండి. సగ్గుబియ్యం అయితే ఈ సమ్మర్లో మనకు ఒంటికి చలవ చేస్తుందని ఇలా ఏదో ఒక రకంగా తీసుకోవాలండి. ఈ పెసర్లు అయితే ఫైబర్ ఉంటుంది కాబట్టి అది కూడా హెల్త్కి చాలా మంచిదండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఈజీగా చేసుకునే అప్పటికప్పుడు చేసుకునే ఈ పెసర్లతో బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో 1 కప్పు ముడి పెసర్లు తీసుకున్నానండి. 1 కప్పు తీసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇదైతే. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలండి. లావుగా ఉన్న సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు, సన్నగా ఉండే సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇలా దాంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే 2 ఒకసారి వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టే అవసరం లేదండి. అప్పటికప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ముందుగా అయితే ఇంత వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఈ దోశకి టేస్ట్ చాలా బాగుంటుందండి పెసరట్టుకు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా అయితే వాటర్ ఎక్కువ అనిపిస్తుందండి. గ్రైండ్ చేసిన కొద్దీ తక్కువ అయిపోతుంది వాటర్ దీంట్లో. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్ని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. చాలామంది ఇలా పెసరట్టు వేసేటప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకునే పెసరట్టుగా అయితే ఇలా గట్టిగా ఉంచుకుంటారండి. నేనైతే ఇక్కడ బ్యాటర్ని కొద్దిగా వాటర్తో మిక్స్ చేసుకుంటానండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు దాకా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. చేసుకొని దోశ పిండి కంటే కాస్త గట్టిగా ఉంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ వద్దు. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదైతే మరీ పల్చగా రాదండి, మీడియంగానే వస్తుంది. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనిపైనుంచి సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలండి. తురుముకున్నాను ముందుగా నేను. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ పెసరట్టులో అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలంటే దీంట్లో ఉప్మా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఉప్మా వేయకుండా చేస్తున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉప్మా కూడా రెడీ చేసుకొని మధ్యలో ఇలా ఉప్మా పెట్టుకొని కూడా మనం పెసరట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా అన్ని వైపులో కాలిన తర్వాత ఇప్పుడు మనము ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటే మనము వేరొక వైపు తిప్పినప్పుడు ఇవన్నీ కింద రావండి ఎక్కువగా. ఇప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులో మంచిగా కాల్చుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 పెసరట్టులు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం పప్పులు నానబెట్టే అవసరం లేదండి. అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి.
మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, కాస్త సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా అయినా వేసుకోవచ్చండి. రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక నేను చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయల పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. అంత టేస్టీగా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.